హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పూజా వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఏంటి అంటే సప్త శనివారాల్లో 4వ డే అన్నమాట. అంటే 4వ శనివారము. స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను. స్వామివారికి తులసి మాల అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రీతికరమో నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. సో దట్ ఏంటి అంటే నేను తులసి మాల వేసి ఈ వీక్ అయితే పూజ చేశాను. లాస్ట్ వీక్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఆర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తానన్నమాట. ఫస్ట్ స్వామివారిని ఇలాగా కింద పీట వేసుకొని దేవుడి దగ్గర కింద, అంటే మీకు ప్లేస్ ఉంటే ఓకే, లేదు అంటే ఆ కింద పీట వేసేసుకొని దాని మీద బియ్యము పసుపు కుంకుమ కలిపి అక్కడ వేసి, తర్వాత దానిపైన ఎల్లో కలర్ క్లాత్ అంటే పసుపు రంగు వస్త్రం వేసి, ఎల్లో కలర్ క్లాత్ వేసిన తర్వాత ఇంకా దేవుడిది అనమాట. మనం ఏం పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజించుకోవాలి కాబట్టి వినాయకుడిని కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ అష్టోత్తరాలకి ఇంకా ఏమంటారు జలానికి మనము చేస్తాం కదా అభిషేకము, వాటి కోసమేమో వెంకటేశ్వర స్వామి అమ్మవారి లక్ష్మీ అమ్మవారిది విగ్రహాలు అనమాట. నాకు ఇవి 1 టౌన్లో దొరికాయి, 120 రూపీస్ పడ్డాయి. దగ్గరగా చూపించలేదు నేను, నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఈ పూజా విధానం ఎలా అనిపించింది, నేను చేసింది బాగుందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. మార్నింగ్ కొంచెం లెగడానికి ఓపిక చేసుకొని లెగిసి చేస్తూ ఉంటే మామూలుగా ఉండదండి. పూజా విధానం ఎవరికైనా కావాలి అంటే నేను ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అష్టోత్తరం ఒక వీడియో, అండ్ మన కథలు ఉంటాయి కదా, కథలు చదువుకోలేని వాళ్ళకి మనం కథ చదివి వినిపించేస్తే యూట్యూబ్లో పెట్టుకొని వినేయచ్చు. ఓం నమో వెంకటేశాయ అనుకుంటే సరిపోతుంది అనమాట. అది కూడా బాగుండిద్ది. ఇది వచ్చేసరికి మనకి టెంపుల్స్లో ఇస్తారు కదా తీర్థము, అదనమాట. అంటే దీంట్లో పచ్చకర్పూరము, యాలకులు, తులసి దళము ఇవంతా కలిపి మనము స్వామివారికి చేస్తూ ఉంటే ఈ తీర్థం మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది అష్టోత్తరం అనమాట. అష్టోత్తరం కూడా నేను చదువుతున్నాను, అక్కడ వాయిస్ పెడతాను చాలా వరకు. పెట్టకపోతే కొంచెం అది చూసుకొని చదువుకోండి, లేదా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓం వెంకటేశాయ, ఓం శ్రీనివాసాయ, ఓం లక్ష్మీ పతాయ నమః అని అట్లా ఇవన్నీ కూడా మనకి మొత్తం లాస్ట్ వరకు ఉంటాయి కదా, 108 ఉంటాయి, అవన్నీ చదువుకోవచ్చు. దీని తర్వాత లక్ష్మీ అమ్మవారిది, ఇది పద్మావతిదిను అమ్మవారిది కూడా ఉంటాయి అన్నమాట అష్టోత్తరాలు. అవి ఇష్టం ఉంటే చదువుకోండి, అంటే ఇష్టం అని కాదు, టైం ఉంటే చదువుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. నాకు అంత టైం మార్నింగ్ ఉండదన్నమాట, పాపతో కుదరదు. సో దట్ ఏంటంటే నేను ఇది ఒక్కటే చదువుకున్నాను. చాలా మ్యాక్సిమం ఈసారి ట్రై చేస్తాను అమ్మవారిది కూడా చదువుకోవడానికి. 7th వీక్కి వచ్చాక ఇప్పటికీ 4 వీక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 వీక్స్ ఉన్నాయి. చూడాలి 3 వీక్స్ ఎలా గడుస్తుందో ఏంటో. నేనైతే బాగా జరిగిద్ది అనుకుంటున్నాను. స్వామివారు చూసారా ఎంత వెలిగిపోతున్నారో మన దీపపు కాంతిలో. తిరుపతి వెళ్ళినా కూడా ఇంత మంచి దర్శనం అవ్వదనమాట అంతమంది జనాల్లో. చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ అయితే మాత్రము. మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉండాలి. నేను ఇంకా ఒక 7 ప్రసాదాలు అయితే చేసి పెట్టుకున్నాను. అంటే చలిమిడి, వడపప్పు, పానకము, లడ్డు, స్వీట్ పెట్టానన్నమాట. అంటే ఎప్పుడు 7 ఖచ్చితంగా పెట్టేదాన్ని లాస్ట్ 3 వీక్స్ నుంచి. ఈ వీక్ పెట్టడం కుదరలేదు. సో ఇది వచ్చేసరికి కథ అనమాట, వెంకటేశ్వర స్వామి మహత్యము అనేసి కథలు ఉంటాయి. ఈ కథ అయిపోయాక లాస్ట్ చదివేసుకొని మనం అక్షతలు వేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి హారతి అనమాట. హారతి కూడా మనము మంచిగా ఇచ్చుకొని, అక్కడ హారతి పాట కూడా ఉంటుంది. హారతి పాట కూడా పాడుకుంటే ఏంటంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిండి దీపాలు ఏంటి అలా వచ్చాయి అనకండి, నాకు అసలు ఈసారి పిండి దీపాలే కుదరలేదనమాట. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మంచిగా ట్రై చేయాలి అని మంచి బలంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా హారతి ఇస్తున్నాను, స్వామివారి హారతి మీరు కూడా తీసుకోండి, మీకు కూడా అందరికీ మంచి జరుగుతుంది. మీ అందరికీ ఇస్తున్నాను కదా, అంతే. ఇంక వీడియో బాయ్ బాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.